కర్ణుడు. లోకమతణ్ణి సూతపుత్రుడిగా చూసింది, దుర్యోధనుడి స్నేహితుడిగా చూసింది, అర్జునుడి శత్రువుగా మాత్రమే గుర్తించింది. కాని అతని లోపల జరిగిన యుద్ధాన్ని ఎవ్వరూ చూడలేదు. యుద్ధానికి ముందు రాత్రి కర్ణుడు ఒంటరిగా కూర్చొని అస్తమిస్తున్న సూర్యుడిని చూస్తున్నాడు. అది సూర్యాస్తమయం కాదు, తన తండ్రి అస్తమిస్తున్నట్టు అనిపించింది. అప్పుడతనికి గుర్తొచ్చాయి తల్లి చేతిలో వదిలేయబడిన క్షణం, గురువు శాపం, సమాజపు అవమానాలు. అప్పుడే కృష్ణుడు వచ్చాడు. నువ్వే పాండవుల్లో పెద్దవాడివి, కుంతి నీ తల్లి. రాజ్యం, సింహాసనం, గౌరవం అన్నీ పుట్టుకతోనే నీకే చెందుతాయి. క్షణంపాటు కర్ణుడి కళ్లలో నీళ్లు. కాని కర్ణుడు ప్రశాంతంగా నవ్వాడు. ఇప్పుడీ నిజమెందుకు కృష్ణా? నా జీవితం అంతా నాకు అబద్ధమే సత్యమైంది. ఇప్పుడు నిజం తెలిసినా నేను దుర్యోధనుడిని వదిలిపెట్టలేను. ఎందుకంటే అతను నన్ను సూతపుత్రుడిగా కాదు, మానవుడిగా చూశాడు. ఇదే కర్ణుడి అసలైన త్యాగం. రాజ్యం కాదు, జీవితం కాదు, సత్యాన్నే వదిలేసిన ధర్మం.